విధ్వంస పాలనకు ఏడాది కావస్తుంటే తెలంగాణ సమాజం యావత్ గోసపడుతుంటే కాంగ్రెస్ మాత్రం నిస్సిగ్గుగా విజయోత్సవాలు జరుపుతుంది. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. అలవిగాని హామీలతో తమను మోసం చేశారని ఒకవైపు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. నిత్యం ధర్నాలు, నిరసనలతో తెలంగాణ అట్టుడుగుతోంది. ఒకవైపు బలహీన వర్గాలు భూముల కోసం పోరాడుతున్నారు. మరోవైపు సర్కారు మాత్రం మానవ హక్కులను హరిస్తూ బుల్డోజర్ పాలనను కొనసాగిస్తుంది. 6 గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కానీ ఆత్మస్తుతి, పరనింద చేస్తూ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విజయోత్సవాలే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలను బురిడి కొట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం చేసింది. 6 హామీలు, ఉచిత బస్సు పథకం, 2 లక్షల వరకు రుణమాఫీ అని ప్రకటించింది. దాంతో జనాలు తమ వైపు మళ్లేందుకు చక్కగా వ్యూహరచన చేసింది. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆ హామీలను మర్చిపోయింది. ఉచిత బస్సు పథకం తప్ప మిగతా వాటి జోలికి వెళ్లలేదు. ఎన్నికలకు ముందు అన్ని బస్సుల్లో ఫ్రీ అని ప్రకటించి అధికారం చేపట్టిన తరువాత తూచనింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లోనే మాత్రమే అని బుకాయించింది. ఉన్న ఎక్స్ప్రెస్ సర్వీసులను తగ్గించి సునకానందం పొందింది. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టేందుకు కారణమైన ఉచిత బస్సు స్కీమ్లో కొర్రీలు పెట్టి కాంగ్రెస్ మార్కు రాజకీయం అంటే ఇదేనని రుజువు చేశారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మాకెందుకంటే ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మా ఆటో కార్మికులకు, మా ఆటో అన్నలకు జీవనోపాధి లేకుండా పోయింది. ఆటోలు కిరాయి లేక కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. దానికి తోడుగా ఇవాళ వచ్చిన ఆట నడవలేక, వాళ్ళు కిరాయిలు కట్టుకోలేక, ఫైనాన్సులు కట్టుకోలేక ఇవాళ ఆటోలు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న ఆటో కార్మికులకు ఏదైతే మీరు ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారో ఆ 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వమంటున్నాము. మాకు సంవత్సరానికి ఇస్తా అన్న 12,000 వృద్ధి ఇవ్వమంటున్నాము. ఇవాళ మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి మా ఆటో కార్మికుల మీద పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ సీఎం గా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. 13 హామీలిచ్చి చేతులు దులుపుకున్నారు. నింగికి నిచ్చెన వేసి గొప్పగా ప్రచారం మాత్రం చేసుకున్నారు. సంక్షేమ పాలసీ అంటే మరిచిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. విద్యా పాలసీ ఊసే లేదు. ఉపాధి పాలసీ గురించి ప్రస్తావన లేదు. హెల్త్ పాలసీని పట్టించుకునే నాదుడే లేడు. గత 10 ఏళ్లలో వైద్య రంగానికి బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యమిచ్చింది. హెల్త్ కేర్ సెంటర్లను నెలకొల్పింది. సిటీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించింది. కాంగ్రెస్ పాలనలో పేదలను పట్టించుకునే నాదుడే లేడు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన విధానం లేదు. జనాలనే కాదు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. ప్రభుత్వ తప్పిదాలను బయట పెడితే చాలు తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏ ఒక్కరిని వదలకుండా వేధింపులకు గురి చేస్తోంది. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని జనాలను మోసం చేసింది. తొలి కేబినెట్ సమావేశంలో గ్యారంటీలను అమలు చేస్తామని ఆశలు రేకెత్తించారు. చేతల్లో అమలు కాలేదు. తరువాత డెడ్ లైన్ల పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు. అన్నదాతలను రేవంత్ సర్కార్ నట్టెట ముంచింది. 2 లక్షల రుణమాఫీ పేరుతో నమ్మక ద్రోహానికి పాల్పడింది. లోన్ మాఫీ కోసం రైతులు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. తీసుకున్న రుణం మాఫీ కాక కొత్త లోన్ రాక అరిగోస పడుతున్నారు. 11 నెలల కాలంలో రేవంత్ ఎందుకో చేసిందేంటి అని గుర్తు చేసుకుంటే ప్రతిపక్షాలను ఉరికించి కొడతానని చెప్పడం, బీఆర్ఎస్ పార్టీపై విషం కక్కడం, గులాబీ నేతలపై దాడులు చేస్తామని ప్రకటించడం, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ఏ లక్ష్యంగా విమర్శలు చేయడం, కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో దూషించి రేవంత్ రెడ్డి తన శాడిజాన్ని బయటపెట్టారు. ఇక మూసీ పేరుతో కొత్త రాజకీయాలకు తెరతీశారు. మూసీ సుందరీకరణ పేరుతో అక్కడున్న వారిని మెడపట్టి బయటకు పంపిస్తున్నారు. హైడ్రా పేరుతో సామాన్యుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడి నుంచి హైడ్రా బుల్డోజర్ వస్తాయోనని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. 11 నెలల రేవంత్ సర్కార్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. దీంతో రాష్ట్రాభివృద్ధి 100 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని తలపిస్తే ఇప్పుడు దగాపడ్డ తెలంగాణ కళ్లకు కనిపిస్తోంది.
కేసీఆర్ ముందు చూపుతో 9.5 రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టింది. సంక్షేమంలో ఆకాశమంతా ఎత్తుకెళ్లింది. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వైద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధికి పెద్దపీట వేసింది. విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది. రైతులకు నిరంతరం నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపారు కేసీఆర్. గత 9.5 అభివృద్ధి పదంలో పయనించిన తెలంగాణ రాష్ట్రం దోపిడీ ముఠాల చేతిలో పడి దగాకు గురవుతోంది. అభివృద్ధి అనే సంగతిని కాంగ్రెస్ నేతలు ఎప్పుడో మరిచిపోయారు. సంపదను ఎలా కొల్లగొడదామనే ఆలోచనతో రేవంత్ అండ్ కో ఉంది తప్ప ప్రజా ప్రయోజనాల ఊసే లేదు. 11 నెలల్లో తెలంగాణ విధ్వంసానికి గురైందని తెలంగాణ పౌర సమాజం గొంతు చించుకొని గర్జిస్తోంది.